మన ప్రభువును రక్షకుడైనటువంటి మెస్సియ శ్రేష్టమైన రక్షణ నామములో మీకు శుభములు. బైబిలు బాగా తెలుసు అని భ్రమపడుతున్న BOUI వారు, ముఖ్యంగా ప్రసన్నబాబు గారు ఎంత అనాలోచిత మాటలు మాట్లాడుతున్నారో ఒక్కసారి చూడండి. అబ్బే మేము అడగలేదు. కమాన్ దెన్ షో, చూపించు బైబిల్ నుంచి మాట్లాడండి. మాట్లాడలేరు. ఏమండి, ఇక్కడ కూడా అండి, మనలో ఒక్కరు అంటాడు అంటే దేవుళ్ళలో ఆదాము ఒక్కడైపోయాడా? ఎస్, వన్ అమంగ్ us ద గాడ్స్. దేవుళ్ళలో ఒక్కడయ్యాడు ఆదాము. బైబిల్ స్పష్టంగా చెప్తుంది, ఇది దేవుడే ఒప్పుకున్న విషయం. దేవుళ్ళలో ఒక్కడయ్యాడు ఆదాము. బైబిల్ స్పష్టంగా చెప్తుంది, ఇది దేవుడే ఒప్పుకున్న విషయం. అవునా కాదా చెప్పండి? ఆదాము అంటే మనందరికీ మూల పురుషుడు. మనలో ఒకడయ్యాడు, మనలో ఒకడైపోయాడు. మనలో అంటే మనం దేవుళ్ళలో కలిసిపోయామా? ఆజ్ఞను అతిక్రమించి తినవద్దన్న పండు తిన్న తరువాత ఆదాము దేవుడైపోయాడు అని ప్రసన్నబాబు గారు అంటున్నారు. అంటే తప్పు చేసినవాడు, పాపం చేసినవాడు దేవునితో సమానుడు ఎలా అవుతాడు? ఈ చిన్న లాజిక్ ఎందుకు తెలియలేదు మీకు? పాపము చేయక ముందే ఏంటి పరిస్థితి? అంటే ఆజ్ఞాతిక్రమము చేయక ముందు పరిస్థితి ఏంటి? ఆజ్ఞాతిక్రమం చేసిన తర్వాత పరిస్థితి ఏంటి? మీ దృష్టిలో ఆజ్ఞాతిక్రమించక ముందు పాపి, ఆజ్ఞాతిక్రమించిన తర్వాత దేవుడు. ఇది ఎవరి తెలివితేటలో? నాకు తెలిసి ఇది దయ్యపు తెలివితేటలు. ఎందుకంటే సాతానుడు క్లియర్గా చెప్పాడు, ఈ పండు తింటే మీరు దైవములుగా ఉంటారు అని చెప్పాడు. ఏదైతే సాతాను చెప్పిందో, అంటే సర్పము చెప్పిందో, ఆ సర్పము మాటలే మీరు మాట్లాడుతున్నారు, తిన్న తర్వాత దేవుడు అయిపోయాడు అని. అంటే మీ పోలిక ఎక్కడ పోలిక కలుస్తుంది? అంటే నీకు సర్పానికి కరెక్ట్ పోలిక కలుస్తుంది. మీకు ఈ నాలెడ్జ్ ఎలా వస్తుంది నాకు అర్థం కావట్లే. అంటే దేవునిలో ఉన్నాము, దేవునితో ఎదుగుతున్నాము, దేవుని భక్తులు ఎదుగుతున్నాము అని చెప్తున్నటువంటి మీరు దెయ్యపు ఆలోచనలతో ఎలా నింపబడ్డారు? దెయ్యం ఏదైతే చెప్పిందో అదే కదా మీరు చెప్పేది. అంటే దెయ్యపు ఆలోచనలతోటి మీ దగ్గరకు వస్తున్న వారికి ఆలోచనలు నింపుతున్నారా? అట్లయితే చాలా తప్పు చేస్తున్నారు. ఇప్పటికైనా తెలుసుకోండి. అసలు బైబిల్లో ఏముంది? ఆ సందర్భమే చూద్దాం బైబిల్లో ఏముందో. మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను అని వ్రాయబడి ఉంది. ఈ మాటలతోటి దేవుడే ఒప్పుకున్నాడు. అది ఏమంటారు మీరు? దేవుళ్ళలో ఒక్కడయ్యాడు ఆదాము. బైబిల్ స్పష్టంగా చెప్తుంది, ఇది దేవుడే ఒప్పుకున్న విషయం. దేవుళ్ళలో ఒక్కడయ్యాడు ఆదాము. బైబిల్ స్పష్టంగా చెప్తుంది, ఇది దేవుడే ఒప్పుకున్న విషయం. దేవుడే ఒప్పుకున్నాడు ఆదాము దేవుడైపోయాడని, అంటే మాలో ఒకడైపోయాడని. అసలు దేవుడు చెప్పిన మాట ఏంటి? మీరు తగిలిస్తున్న తోక ఏంటి? ఆదాము ఎందులో ఒకటైపోయాడు? దేవుడు అంటే అదొక ఓషన్, సముద్రం. ఆదాము ఏ సబ్జెక్ట్లో, ఏ టాపిక్లో, ఏ విషయంలో పోలిక కలిగి ఉన్నాడు అంటే మంచి చెడులను తెలుసుకునే విషయములో. దేవుడికున్న సకల విషయంలో కాదు, ఈ టాపిక్ విషయంలో ఆయనకి మంచి చెడు మొత్తం తెలిసిపోయింది. ముందే చెప్పాడు, ఇది మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్షఫలం. ఆ ఫలం తిన్నాడు, మంచి చెడు తెలుసుకున్నాడు. అంటే మనలో ఉన్నటువంటి మంచి చెడ్డలు వివేచించేటువంటి ఆ వివేచన ఆయనకు వచ్చేసింది అని చెప్పాడు. అంతేగాని ఆయన దేవుడైపోయాడని చెప్పలే. ఆయన మంచి చెడులు తెలుసుకునే వివేచన ఆయనకు వచ్చింది. అక్కడితో ఆగిపోలే. అక్కడితోటి ఆయన ఆగిపోలే. దేవుడు చెప్పడం ఆగిపోలే. ఏం చెప్పాడు దేవుడు అంటే, కాబట్టి ఇది మీరు చదవాలి. కాబట్టి అతడు ఒకవేళ, ఎవరు? ఆదాము ఒకవేళ చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకుని, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తిన్న ఆదాము జీవవృక్ష ఫలమును కూడా చెయ్యి చాచి తీసుకుని తిని నిరంతరము జీవించునేమో అని. అంటే ఎప్పుడైతే
ఆ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని తిన్నాడో అప్పుడు నిరంతరము జీవించే శక్తిని కోల్పోయాడు. ఆయన దినముల పరిమాణం కుదించబడింది. నిరంతరం జీవించేవాడు నిత్యుడుగా లేడిక. దేవుడు నిత్యుడు, దేవుడు నిత్యుడు. ఆదాము నిరంతరం జీవించేవాడు కాదు, నిత్యత్వం కోల్పోయినవాడు. నేనేమంటావు? నేను నిత్యుణ్ణి అని నువ్వు గొప్పలు చెప్పుకుంటున్నావు. నిత్యుడైన ఒక్కడే నిత్యుడు, ఇంకెవరు నిత్యులు కారు అన్నప్పుడు మనం కూడా నిత్యులమని మనం కొట్టిన దెబ్బ ఏమండి? దెబ్బే అది. ఎలా ఉంది అది? నిత్యుడనేసరికి ఎంతవరకు నిత్యత్వం దేవుడికి మాత్రమే ఉంది. ఆయనే నిత్యుడని చెప్పుకునే వీళ్ళు ఎప్పుడైతే మనుష్యులుగా మనం కూడా నిత్యులమే అనేసరికి నో కౌంటర్. ఎందుకు మనం నిత్యత్వంలో ఉండాలి అన్నదానికి ఇప్పటి వరకు చూడండి, దానికి వచ్చి నో డిస్కషన్, నో రెఫరెన్స్, నో పాయింట్. ఎందుకు? వణుకో. అబ్బాయి మేము వణకలేదు. కమాన్ దెన్ షో. నీవెలా నిత్యుడవుతావు? ఆదామే నిత్యుడు కానప్పుడు నీవెలా నిత్యుడవుతావు? ఆయన నిరంతరము జీవించకుండా ఉండటం కోసం, అంటే జీవవృక్ష ఫలమును తినకుండా ఉండటం కోసం ఆయన ఏం చేశాడు? ఆ ఏదేను తోటలో నుండి పంపించి వేశాడు. అంటే జీవవృక్ష ఫలాన్ని ఆదాము తిన్నాడా లేదా? ఆదాము జీవవృక్ష ఫలమును తినకపోతే నిరంతరం ఎలా జీవిస్తాడు? ఆయనే నిరంతరం జీవించని వాడైతే నువ్వెలా నిరంతరం జీవించేవాడవుతావు? ఆయనే నిరంతరం జీవించే ఆ జీవితం కోల్పోతే ఆయనలో నుంచి వచ్చిన నీవు నిరంతరం జీవించేవాడివి ఎలా అవుతావు? అంటే నీవు నిత్యుడు కాదు. ఒకవేళ నేను నిత్యుణ్ణి అని నువ్వు గనక చెప్పుకుంటే, మరలా చెప్తున్నా, నేను నిత్యుణ్ణి అని నీవు గనక చెప్పుకుంటే జీవవృక్ష ఫలమును తినకుండా వెళ్ళగొట్టిన దేవుడు తప్పుగా చెప్పాడు అని అర్థం. అంటే ఆదాము జీవవృక్ష ఫలం తిన్నాడని అర్థం. ఆయన తింటే నీవు నిత్యుడు అవుతావు. ఆదాము నుంచి వచ్చిన నీవు నిత్యుడు కావాలి అంటే జీవవృక్ష ఫలం ఆదాము తినాలి. ఆయన తిన్నప్పుడు నువ్వు నిత్యుడు అవుతావు? కనుక ఈ చిన్న విషయాలు, ఈ చిన్న లాజిక్లు తెలుసుకొని నేను నిత్యుణ్ణి, ఆదాము నిత్యుడు, భూమి మీద ఉన్న మనుషులందరూ నిత్యులు, అందరికీ నిత్యత్వం ఉంది అని భ్రమలో బ్రతుకుతున్నారు మీరు. నీవు నిత్యుడు కావాలంటే ప్రభు అయిన మెస్సియా రక్తం కావాల. అది లేకపోతే నీకు నిత్యత్వం లేదు. అసలు నిత్యం అంటే అర్థం ఏంటి? నిత్యత్వం అంటే అర్థం ఏంటి? కనీసం తెలుసా ఆ విషయమే? అంటే భూమి మీద ఉన్న వాళ్ళందరూ నిత్యులే, నేను చెప్పే వాళ్ళకి అందరు షేక్ అయిపోయారని ఏదో భ్రమలో ఉన్నావు కదా. అసలు నిత్యత్వం అంటే ఏంటి చెప్పు. అసలు దేవుడికున్న నిత్యత్వం ఏంటి? అసలు నువ్వు అనుకున్న నిత్యత్వం అంటే ఏంటి? దాని గురించి బైబిల్లో ఏమని రాయబడిందంటే, ఆదికాండం 21వ అధ్యాయం 33వ వచనంలో, అబ్రహాము బెహర్షెబాలో ఒక పిచుల వృక్షము నాటి అక్కడ నిత్యదేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేశాను. దేవుడు నిత్యదేవుడు, మరి నువ్వు కూడా నిత్యదేవుడివేనా? అంటే నేను నిత్యుడిని కాబట్టి, నేను దేవుడిని కాబట్టి నేను నిత్యదేవుడిని అంటావా? అంటే అబ్రహాం తనకు తాను ప్రార్థన చేసుకోలేడా? మరి నిత్యదేవుడికి ఎందుకు ప్రార్థన చేశాడు? అంటే నీకు నువ్వే ప్రార్థన చేసుకుంటావా? అంటే నువ్వు ఎంత భ్రమలో బతుకుతున్నావు, నీ దగ్గరకు వచ్చే వాళ్ళని ఎంత చెడగొడుతున్నావు. నిత్య దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. ఈ విషయం నీకు అర్థం కావాలి. ఇది అర్థం కాకుండా నేను నిత్యుణ్ణి, ఆదాము కూడా పాపం చేసి ఆజ్ఞ అతిక్రమించి దేవుడైపోయాడని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఆధ్యాత్మిక పతనానికి చేరుకోవద్దు.